ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుదాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 13వ వచనం ఆఖరి మాట, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చిన్న మాట ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడ వందనాలు. చదవని లేఖనాలు ఎత్తిపట్టి మీరే మాతో మాట్లాడండి. ఆ వినికిలో దీవించి పరిశుద్ధాత్మదేవ వినుటకు అయా వినే హృదయం, గ్రహించే మనసు, మరి అనుసరించే మనసాక్షి మాకందరికీ దయచేయమని, ఈ సంగతులను మీరే మాకు విశదంగా బోధించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి ఈ భాగంలో సర్వాంగ కవచము అనే మాట మనం ఇక్కడ గమనించాం. ఈ సర్వాంగ కవచము దేవుడిచ్చే కవచం కదా, దేవుడిచ్చు సర్వాంగ కవచం. అంతేకాకుండా 13 ఆఖరులో మనం చదువుకున్నట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచము అన్న దగ్గర 3 అనే సంఖ్య ఉంది. దేవుడిచ్చు అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో దేవుని అన్న కదా, దేవుడిచ్చు అన్న దగ్గర దేవుని సర్వాంగ కవచం. రైట్, గుర్తుపెట్టుకుందాం. ఇది ఎవరిస్తారు? దేవుడిచ్చే కవచం. ఆ కవచం ఎవరు? దేవుడే ఆ కవచం, యేసుక్రీస్తే ఆ కవచం. రైట్, దేవుడిచ్చేది, అలాగే దేవుడై ఉన్నది ఈ సర్వాంగ కవచం. అంటే దేవునిని కవచంగా మనము ధరించుకోవాలి అని. ఎందుకు ఈ సందర్భం ఇక్కడ మనం ఈ మాటలు చూస్తున్నామంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అవ్వడానికి. అంటే అపవాది తంత్రాలను ఎదిరించే పోరాటం మనకుంది. ఆ పోరాటంలో మనకు ఈ కవచాలు కావాలి. ఎందుకు ఈ కవచము అంటే, మనము శక్తిమంతులము అవ్వడానికి. శక్తి మనలో ఉందా, కవచంలో ఉందా? అది కవచం లేకుండా మనం ఏం చేసినా ఉపయోగం లేదు. యుద్ధ భూమిలోకి అడుగుపెట్టే ప్రతి సైనికుడు ఏం ధరిస్తాడు? కవచాలు ధరిస్తాడు. కవచం లేకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళి విజయంతో తిరిగి వచ్చేవాడు ఉండడు. కవచాలు ఉండాలి. సాధారణమైనటువంటి సామాన్యమైన రీతిలో యుద్ధ భూమిలోకి వెళ్ళకూడదు. పోరాటంలోకి అడుగుపెట్టేటువంటి ప్రతి సైనికుడు తాను కవచాలు ధరించాలి. ఆ కవచాలు మనం ఈ భాగంలో 7 గమనిస్తూ వచ్చాం కదా. అంటే బాహ్యంగా కనబడేవి 6, వాటన్నిటిని కలిపి ఉంచేది 1, 7 కదా. మొత్తం 7 కవచాలు జ్ఞాపకం చేసుకున్నాం. అవి ఊరికే 14 నుంచి 18 వరకు ఉన్న భాగంలో 1 బెల్టు కదా, సత్యం అనే దట్టి, తర్వాత నీతి అనే మైమరువు, ఆ తర్వాత పాదాలకు జోడు, ఆ తర్వాత డాలు, ఆ తర్వాత శిరస్త్రాణము, తర్వాత ఖడ్గము, ఆ తర్వాత ప్రార్థన. మొత్తం 7 కవచాలు ఇక్కడ మనం గమనిస్తూ వచ్చాం. ఇప్పటికి ఎన్ని కవచాలు చూసాం ఈ సర్వాంగ కవచంలో? ఎన్ని? 2. 1 ఏం చూసాం? దట్టి కదా, సత్యము అనే దట్టి. ఈ సర్వాంగ కవచము దేవుని కవచము అని చెప్పుకున్నాం. దేవుని కవచం అంటే ఈ ప్రతి అంగ కవచాలు దేవునినే చూపిస్తున్నాయి. దేవుడే అయి ఉన్నాడు కదా. అలాగైతే ప్రభు అయిన యేసు క్రీస్తే ఈ సర్వాంగ కవచం. తండ్రి అయిన దేవుడు ఇచ్చింది, దేవుడై ఉన్నది ఈ కవచం. అంటే యేసు క్రీస్తు వారే ఈ సర్వాంగ కవచం అని. ఆ క్రమంలో సత్యము అనే దట్టి, బెల్టు, సత్యం అనగా దేవుని వాక్యము, ఆ వాక్యము ప్రభు అయిన యేసు క్రీస్తు అని జ్ఞాపకం చేసుకున్నా. తర్వాత మైమరువు కదా, బైబిల్లో కొన్ని మైమరువులు ఉన్నాయి. ఇనుప మైమరువు ఉంది, ఎరుపు మైమరువు ఉంది, నీలవర్ణము గల మైమరువు ఉంది, తర్వాత గంధక వర్ణముతో కూడిన మైమరు. ఇవి లోహపూరితమైన అంటే లోహములతో కూడిన మైమరువులు ఉన్నాయి. అయితే ఈ మైమరువు ఏ మైమరువు? నీతి మైమరు, నీతి అనే మైమరు. దేవుడు తన కుమారుణ్ణి కదా నీతిగా మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు నీతి అయి ఉన్నాడు. ఆ నీతి కవచము ప్రభు అయిన యేసుక్రీస్తే, నీతి మైమరువు యేసుక్రీస్తే అని జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు మూడవదిగా 14వ వచనం, 15వ వచనం చదువుదాం. పాదములకు సమాధాన సువార్త వలనైన
సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడుడి. రైట్. ఇక్కడ మూడవ కవచంగా చెప్పబడింది ఏమంటే జోడు కదా. జోడు అంటే పాదాలకు జోడు అంటే చెప్పులు లేకుంటే షూస్ కదా, బూట్లు. రైట్. మీకు అర్థం కావడం కోసం పిక్చర్స్ చూపిస్తున్నాం కదా. మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? దట్టి కదా అంటే బెల్ట్. తర్వాత మైమరు కదా, షర్టు వలె ఉంది కదా మైమరు. ఇనుప మైమరు అని చెప్పుకున్నామే కదా, ఇది అట్లా కనబడుతుంది కదా. ఇంకా చెప్పాలంటే ఇది అంటే లోహముతో చేయబడిన మైమరు కదా ఇది. రైట్. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నది పాదాలకు జోడు కదా. ఇవి చెప్పులు షూస్లా కనబడుతున్నాయి కదా. రైట్. అంటే చాలా రకాలైన పిక్చర్స్ ఉన్నాయి, ఒకటి మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాం. ఇవన్నీ ధరిస్తే ఇలాగుంటుంది కదా. సర్వాంగ కవచం అంటే అన్ని అవయవాలను కప్పి ఉంచేవి. వీటన్ని విడివిడిగా మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు పాదాలకు జోడు అంటే షూస్ కదా, ఈ పాదాలన్నిటినీ కప్పి ఉంచేది. రైట్. ఓకే. ఇప్పుడు మీకు ఒక అవగాహన కలిగింది. మనము చెప్పులు వేసుకుంటాం, వాటికి మరొక పేరు ఉంది కదా. చెప్పులు అంటాం, షూస్ అంటాం, అన్నిటికి కలిపి ఒక పేరు ఉంటుంది. చెప్పండి. పాదాలకు వేసుకునే వాటిని అది కదా పాదరక్షలు అంటే పాదాలు కమలకుండగా, గాయపరచబడకుండగా, రాళ్ళు గుచ్చుకోకుండా, ముళ్ళు గుచ్చుకోకుండా, కాలిపోకుండా కదా, కాపుదల ఇచ్చేవి, భద్రత ఇచ్చేవి, రక్షించేవి పాదరక్షలు. కవకన ఏదైనా గుచ్చుకుందనుకో చెప్పులు వేసుకోలేదా అన్నారు కదా. చెప్పులు లేవా? కొన్నిసార్లు చెప్పులోకుండా చూడండి పాదరక్షలు అని అంటాం కదా. అంటే పాదాలు రక్షించే కవచాలు అవి, పాదాలు రక్షించే కవచాలు. రైట్. అట్లయితే యుద్ధ భూమిలో అడుగుపెట్టే ప్రతి సైనికుడు ఏం తొడుక్కుంటాడు? పాదరక్షలు తొడుక్కుంటాడు. అంటే జోళ్ళు అంటే చెప్పులు లేకుంటే షూస్. మనం ఎందుకు ఈ కవచాలు అంటే ప్రతి కవచము కూడా మన అవయవానికి భద్రత ఇవ్వడం కోసం, రక్షణ ఇవ్వడం కోసం. అవునా? మనలను ఆ పోరాటంలో ధైర్యంగా ముందుకు దూసుకొని పోగలిగేటట్లుగా ఈ కవచాలు మనకు అవసరమై ఉన్నాయి అని. అలాగైతే భౌతికంగా పాదరక్షలు ఉన్నాయి, భౌతిక శరీరాన్ని కాపాడడానికి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సర్వాంగ కవచం ఇది బయటికి బాహ్యంగా కనబడేది కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటిదై మనము పోరాడుతున్న ప్రత్యర్థికి మనకు మాత్రమే కనబడే సంబంధించిన కవచాలు. నేను మర్చిపోయాను, మీకు పోయిన వారం చెప్పాను కదా, ఈ వీడియో మీకు అప్లోడ్ అంటే పోస్ట్ చేస్తానని చెప్పాను. దాన్ని నేను వెతకలేదు, ప్రయత్నం చేస్తాను ఈ వారంలో. అంటే ఆంతరంగికంగా అంటే బయటికి కనబడవు, కానీ ఆత్మనేత్రాలతో చూస్తే మాత్రమే కనబడే కవచాలు ఇవి. ప్రయత్నం చేస్తాను మీకు చూపించడానికి, అర్థమవుతుంది ఇంకా బాగా. సరే, ఈ కవచాలు మనము ఆధ్యాత్మికంగా ధరించుకున్నాం. పోయిన వారం చెప్పుకున్నాం, క్రీస్తును మెట్టుకు ప్రతివాడు యేసు క్రీస్తును ఏం చేయాలి? ధరించుకొనిన వారై ఉండాలి అని చెప్పుకున్నాం. యేసు క్రీస్తుని ధరించుకోవడం అని. ప్రతి కవచము యేసు ప్రభువునే చూపిస్తుంది కదా, యేసు ప్రభువే ఆ కవచాలు. రైట్. ఇప్పుడు రండి మనము పాదాలకు జోడు అన్న దగ్గరికి వెళ్దాం. 15వ వచనం 6:15లో పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు. ఆ జోడు తొడుక్కొని ఏం చేయాలి? తొడుక్కొని చెప్పండి తర్వాతది. తొడుక్కొని నిలబడాలి కదా. నిలబడాలా పడిపోవాలా? చెప్పులు వేసుకున్నాము అంటే కదా పడిపోతాం, అంటే పండుకుంటామా నిలబడతామా? పండుకునేటప్పుడు ఏం చేస్తాం? ఈడుస్తాం కదా. వేసుకున్నామంటే ఇంకా నిలబడతాం అంతే. పాదములకు జోడు తొడుగుకొని నిలబడుడి అంటే స్థిరపడడం కదా, స్టాండర్డ్. తొట్టిల్లకుండా, జారిపోకుండా, బెణకకుండా, ఇంకా పర్ఫెక్ట్గా నిలబడడం. ఎండలో నడుస్తున్నాము, చెప్పులు లేవు, లేదా నిలబడ్డాము, చెప్పులు లేవు, ఎట్లా ఉంటుంది? అంటే ఎలా నిలబడతాం? చెప్పులు లేకుండా ఎండలో చల్లని ప్రదేశంలో నిలబడినట్టుంటుందా? ఈ కాలు లేపుతాం కాసేపు, ఈ కాలు కదా, కాళ్ళు ఏం చేస్తుంటాం? కుదురుగా నిలబడలేం, కదలకుండా నిలబడలేం కదా.
పాదాలు కందిపోతాయి, కాలిపోతాయి. అదే చెప్పులు ఉన్నాయనుకోండి ఎలా ఉంటాం? మన కాలు నిలబడతాం. రాళ్ళు, కోను రాళ్ల మీద నిలబడాలి, పాదరక్షలు లేవు, ఎలా ఉంటుంది? నిలబడగలుగుతామా సరిగా? అదే చెప్పులు, షూస్ వేసుకున్నాం, అవి మన పాదాలకు హాని చేయకుండా భద్రతనిస్తాయి, నిలబడతాం. రైట్. పాదములకు జోడు తొడుగుకొని నిలబడండి కదా, నిలబడండి. అయితే మనం తొడుక్కోవాల్సిన జోడు అంటే చెప్పులు, పాదరక్షలు ఏమిటి అని అంటే ఇక్కడ చెప్పాడు, సమాధాన సువార్త. ఏ సువార్త? బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సమాధాన సువార్త. అంటే ఈ సువార్త ఎలాంటిది? సమాధానాన్ని కలిగించే వార్త. సమాధానాన్ని కలిగించే సువార్తను పాదాలకు జోడుగా తొడుక్కోవడం. ఈ సమాధాన సువార్త వలన మనకు కలిగే సిద్ధ మనస్సు అనే జోడు. రైట్, అర్థమవుతుందా? సమాధానాన్ని కలిగించే సువార్త అది. ఈ సువార్త మనకు సిద్ధ మనసును కలుగజే. సిద్ధ మనసు అంటే ఇలా చెప్పుకుందామా, స్థిర మనసును సిద్ధ మనసు అంటే అంటే ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో, ప్రతి విషయంలో నేను ఆల్వేస్ రైట్ కదా, నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. యుద్ధానికి పోదాం అంటే ఓకే రైట్, కొంతసేపు ఆగు అనడానికి లేదు, ఇంకా రెడీ, సిద్ధం. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుట. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా సువార్తను ప్రకటించేందుకు ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అది ఓకే. కానీ ఇక్కడ చెప్తున్న ఈ సందర్భము ఆ సువార్త చెప్పేదాని కొరకు సిద్ధంగా ఉండండి అనే విషయాన్ని గురించి కాదు. మనము ఎల్లప్పుడూ రక్షణ సువార్తను ప్రకటించేందుకు సిద్ధంగానే ఉండాలి. అయితే ఈ సిద్ధపాటు పోరాటానికి సంబంధించిన సిద్ధపాటు. సిద్ధ మనస్సు అనే జోడు అంటే స్థిరంగా ఎల్లప్పుడూ రెడీగా, రెడీ 1 2 3 స్టార్ట్ అంటే స్టార్ట్ అయిపోయేటట్టుగా కదా, అలాగూ సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి సిద్ధపడతాం, ఏం చేస్తాం? అన్నీ లోపల అన్నీ వేసుకొని బయటకు వచ్చి ఏం చేస్తాం? బయటకు చెప్పులు వేసుకున్నామంటే ఇంకా ఆగే పని ఇక లేదు. కొన్నిసార్లు వీళ్ళు ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి ఏం చేస్తాం మనం? బయట చెప్పులు ఉన్నాయా లేవా? సిద్ధపాటును చూపిస్తుంది కదా, స్థిరత్వాన్ని చూపిస్తుంది. అయితే ఈ జోడు ఎలాంటి జోడు అంటే సువార్త వలన కలిగిన, అంటే సువార్త వలన సమాధానపరచబడినదై ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్న జోడు. మీకు అర్థం కావడానికి కొన్ని వచనాలు ఆధారంగా చూపిస్తాను. అంటే సువార్త ఏం చేసిందంటే సమాధానాన్ని కలిగింది. బాగా మనం మళ్ళీ చదువుదాం. సమాధాన సువార్త వలన సిద్ధపరచబడిన, సిద్ధ మనస్సు అనే జోడు. ఈ జోడు దేని ద్వారా తయారు చేయబడింది? మనం వేసుకునే చెప్పులు రకరకాల అంటే పదార్థాల ద్వారా తయారు చేయబడిన. ప్లాస్టిక్ చెప్పులు ఉన్నాయి, లెదర్ చెప్పులు ఉన్నాయి కదా, రకరకాల రబ్బర్ చెప్పులు ఉన్నాయి, అవునా? పలు రకాలైనటువంటి మెటీరియల్తో చేసిన చెప్పులు మనం తొడుక్కుంటా ఉన్నాం. అయితే ఈ చెప్పులు, ఈ జోడు దేనితో చేయబడింది అంటే సువార్త ద్వారా సిద్ధం చేయబడిన, అంటే తయారు చేయబడిన జోడు. మనం చాలాసార్లు వింటూ వచ్చాం సత్య సువార్త. ఒక విశ్వాసి రక్షించబడడానికి మూలమైన పదార్థం, మూలమైన కారణం ఏంటంటే సువార్త కదా. సువార్త వలన రక్షించబడిన వాడు స్థిరంగా ఉంటాడు కదా, స్థిరంగా ఉంటాడు. సూచనల వలన రక్షించబడిన వాడు అస్థిరమైన వాడుగా ఉంటాడు. ఇది మీ మనసులో గుర్తుందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ సిద్ధపరచబడిన జోడు దేని వలన? సువార్త వలన కదా. సువార్త వలన తయారు చేయబడి సిద్ధం చేయబడినటువంటి ఈ జోడు తొడుక్కుంటే వాడు స్థిరంగా నిలబడతాడు. కానీ సూచనల వలన తయారు చేయబడిన జోడు ఉంటుందే, దానికే ఆ జోడులో నుంచి గాజు పెంకులు, ముళ్ళులు కదా గుచ్చుకుంటూ ఉంటాయి. కాబట్టి స్థిరంగా నిలిపే ఉంచే జోడు మన పాదాలకు రక్షణగా, మన వేరు ఎండిపోకుండా, గాయపడకుండా కదా, మనం వాడిపోకుండా ప్రభువులో స్థిరంగా నిలకడగా ఉండేటట్లు చేసే జోడు సువార్త జోడు.
అలాగైతే ఈ సువార్త మనలను సమాధానానికి గురి చేసింది. అదే సమాధాన సువార్త అన్నాడు. సమాధానాన్ని కలిగించే సువార్త ఈ వినడం వలన, లేకపోతే ఈ సువార్త మనను 2 విధాలుగా పరులుగా చేసింది. చూద్దాం. ఇదే ఎఫెసీ పత్రికలో, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13 వచనం నుండి చూడండి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. ఆగుదాం. ఇక్కడ 2 పదాలు మనకు కనబడతాయి. మీకును మాకును అన్నాడు కదా. 13వ వచనంలో మీరు అని అన్నాడు. మీరు అన్నాడు అంటే అన్యజనులను, యూదులను గూర్చి సంభాషిస్తూ ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ, అన్యజనులైనటువంటి మీరు మునుపు దూరంగా ఉన్నారు, ఇప్పుడు సమీపస్తులయ్యారు అని. అంటే వ్యక్తి పరంగా, అంటే జాతి పరంగా, వ్యక్తిత్వం పరంగా మనుషుల మధ్య ఉన్న అసమాధానాన్ని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ, యూదులు అన్యజనులకు మధ్య వారు కలవకుండా, సమాధానం లేకుండా ఉండేందుకు ధర్మశాస్త్రము ఏమైందట? అడ్డుగా ఉందట కదా. అడ్డుగోడగా ఉంది. విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అన్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషము, మమ్మును కలవకుండా, సమాధాన పడకుండా, సఖ్య పడకుండా, సంధి పడకుండా ఉండడానికి కారణమైన ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేసి మధ్యగోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసెను. ఉభయులను ఏకము చేసెను. ఓకే. ఈ సువార్త 2 విధాలైన సమాధానాలు కలుగు చేసింది. ఒకటి, వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అసమాధానాన్ని తీసివేసి సమాధానపరిచింది. ఇప్పుడు ఈ సువార్తను విశ్వసించడాన్ని బట్టి, అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, ఆయన మరణ పునరుద్ధానముల యందు నమ్మకం ఉంచడాన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే, యూదుడని, గ్రీసు దేశస్థుడని కదా, అన్యుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని భేదము లేకుండగా ఏకము చేసింది సువార్త. ఈ సువార్త వ్యక్తుల మధ్య సమాధానాన్ని కుదిర్చింది. శరీరరీతిగా ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అయి ఉండొచ్చు, దాసుడు యజమానుడుగా ఉండొచ్చు కదా, జాతిపరమైన భేదాలు, ప్రాంతీయ భేదాలు, దేశపరమైనటువంటి భేదాలు, రంగు కదా, రంగుపరమైన కదా, జాతిపరమైన రకరకాలైన భాషాపరమైనటువంటి తారతమ్యాలు, మతపరమైన కులపరమైనటువంటి వ్యత్యాసాలు ఈ భూమి మీద, భూలోకంలో చాలా ఉన్నాయి. అయితే సువార్త ఏం చేస్తుందంటే మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం, నానా భాషలు మాట్లాడు వారిలో నుండి కదా, ప్రతి జనములో నుండి కదా, నానా జాతుల ప్రజలలో నుండి, ప్రతి వంశములో నుండి ఆ మనుషులను కొని వారిని దేవునికి ఒక రాజ్యముగా చేసింది. అంటే ఏక శరీరముగా, ఏక సమూహముగా, ఒకటిగా చేసింది. జాతి భేదాలు లేవు. స్వార్థ ద్వారా కలిగిన సమాధానంలో కులభేదము లేదు, మతభేదము లేదు కదా, భాషా భేదము లేదు, రంగు భేదము లేదు, అందరూను ఏకమై ఉన్నాడు. అందుకొరకే సంఘములో ఏముంటుంది అంటే సమానత్వం ఉంది కదా, సమానత్వం ఉంది. కలెక్టర్ అయినా, ఏ అధికారైనా, ఏ నాయకుడైనా కదా, సామాన్యుడైనా సంఘములో అందరూ సమానమే. అంటే ఇవాళ అందరూ బ్రదరన్స్ కదా, బ్రదరన్ అంటే సహోదరులు, సహోదరి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ సమానమే. సార్ కలెక్టర్ గారు, లేదు సంఘములు ఎవరు? సహోదరుడే, బ్రదర్. సంఘములో అందరూ సహోదరులుగా ఏకము చేసి సమాధానపరిచింది ఏది? సువార్త. దేశాల మధ్య తారతమ్యం లేకుండా ఏకము చేసింది సువార్త. మతభేదము, కులభేదము లేకుండా ఏకము చేసింది సువార్త కదా. అన్ని కులాలు కలిపి ఒకే కులం, సువార్త కులం కదా, సువార్త కులం ఏకము చేసింది సువార్త. రైట్. మనుషుల మధ్య సమాధానాన్ని కలిగించినది సువార్త. అయితే ఆ సమాధానకారకమైన సువార్తను పాడు చేయడానికి
ఆ సువార్తను దెబ్బతీయడానికి, ఆ సువార్తను ఆటంకపరచడానికి అపవాది ఏం చేస్తున్నాడు? ఆయుధాలు వదులుతున్నాడు, అగ్ని బాణాలు వదులుతున్నాడు. ఈ ఆయుధాలు, అగ్ని బాణాలు ఎట్లాంటి? మండుకుంటా వచ్చే బాణాలు, కనబడేవి కాదు. వాడు ఏం చేస్తున్నాడు? లోకనాథులను, అధికారులను కదా ఏం చేస్తున్నాడు వాడు? వాళ్ళనే వదులుతున్నాడు బాణాల్లాగా. అది అంధకార సంబంధమైన దురాత్మల సమూహములతోనూ, లోకనాథులతోనూ, అధికారులతోనూ, ప్రధానులతోనూ మనము పోరాడవలసి ఉన్నది. వీడంతా అపవాదికి సంబంధించిన అనుచరులు. వాడు ఉపయోగిస్తుంటాడు. అధికారులు అనే అగ్ని బాణాన్ని ఉపయోగిస్తాడు, రాజకీయ నాయకుల అగ్ని బాణాన్ని ఉపయోగిస్తాడు, మతపరమైన బాణాలు ఉపయోగిస్తూ ఉంటాడు ఈ సువార్తను దెబ్బతీయడానికి, సువార్తను ఆటంకపరచడానికి. అందుకొరకే ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో ఆటంకపరచబడుతున్నది, అభ్యంతరపరచబడుతున్నది ఏంటి చెప్పండి? సువార్త. ఎందుకు ఈ సువార్తకు ఆటంకాలు? ఎందుకు ఈ సువార్తకు అభ్యంతరాలు? ఎందుకు ఈ సువార్తను చెప్పకుండా ఆపుతున్నది అపవాది కదా? అపవాది పక్షంగా కదా వాడు తన అనుచరులను, అనుచర గణాన్ని రేపి లేపి అభ్యంతరాన్ని, ఆటంకాన్ని కలుగు చేస్తుంది. ఎందుకంటే ఇది అందరిని ఏం చేస్తుంది? సమాధానంగా, సఖ్యంగా ఉంచుతుంది. క్రైస్తవ్యములో, క్రీస్తులో ఉన్న ప్రేమ కదా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ. ఆదిమ సంఘము సమిష్టిగా ఉండి ఒకరికొకరు ఏం చేసుకున్నారు? వాళ్ళు సమిష్టిగా ఉన్నారట, సహకరించుకున్నారు. సంఘములో ఉన్న ఈ సమైక్యతను వాడు దెబ్బతీయడానికి, పాడు చేయడానికి మనుషుల మధ్య భేదాలను, విభేదాలను పుట్టిస్తున్నాడు, సృష్టిస్తున్నాడు, కలుగు చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు. దేవుని ఐక్య సంఘంపై దాడి జరుగుతుంది, సార్వత్రిక సంఘంపై దాడి జరుగుతుంది, స్థానిక సంఘాలపై అపవాది దాడి చేస్తున్నాడు. ఆ దాడిలో ప్రతి దాడి చేయడానికి నిలబడాలి కదా, మనం నిలిచి ఉండాలి నిలకడగా. ఆ నిలబడాలంటే మనకేముండాలి? ఏముండాలి? సువార్త జోడు మనం తొడుక్కొని ఉండాలి. సువార్త జోడు మనకు లేకపోతే, అంటే మనం నేడు లోకంలో చాలామందిని చూస్తున్నాం, ఈ సువార్త జోడు లేకపోవడం చేత, అంటే సూచక క్రియలు అనే జోడు తొడుక్కున్న బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు ఏమవుతున్నారు? పడిపోతున్నారు, నిలబడలేదు వాళ్ళు. సూచక క్రియల బ్యాచి అంటే వేసుకొని మేము కూడా సైనికులమే అని ఊపుకుంటూ వచ్చిన వాళ్ళు ఈ దాడికి తట్టుకోలేక, నిలబడలేక వెనుదిరిగి పారిపోయే వాళ్ళు ఉన్నారు, పడిపోయే వాళ్ళు ఉన్నారు, కూలిపోయే వాళ్ళు ఉన్నారు. అవసరమైతే వాడితో చేయగలిపి నీవు నేను భాయి అంటూ, నీతో నేను రాజీ పడుతున్నానంటూ కదా ఉల్టా అయిపోయే పరిస్థితులు నేడు లోకంలో చూస్తాం. వీళ్ళు ఎవరో తెలుసా? సువార్త జోడు తొడుక్కున్న సైనికులు కాదు వీళ్ళు, విశ్వాసులు కాదు. ఏ సైనికులు? సూచక క్రియలు అనే జోడు తొడుక్కున్న విశ్వాసులు అన్నమాట. అంచేత వాళ్ళు ఇటువైపు పోరాటానికి బయలుదేరి ఆ దాడిని ఎదుర్కోలేక అటువైపు పార్టీలోకి జంప్ అయిపోయే బ్యాచ్ అన్నమాట వీళ్ళు. అపవాది వైపు వెళ్ళిపోయి ప్రత్యర్థులుగా మారే పరిస్థితులు నేడు మన లోకంలో చూస్తున్నాం చాలామందిని కదా. ఎక్స్ క్రిస్టియన్ అంటారు కదా, ఎక్స్ పాస్టర్, మాజీ క్రైస్తవుడు అంట, మాజీ విశ్వాసి, మాజీ పాస్టర్. వీళ్ళంతా ఎవరు? ఏ జోడు తొడుక్కున్న వీళ్ళు? సూచక క్రియల జోడు తొడుక్కున్న వాళ్ళు అన్నమాట. సువార్త జోడు తొడుక్కుంటేనే నిలబడగలుగుతాం. ఎందుకంటే అపవాది, ప్రత్యర్థి అంత తేలికైన వాడు, సామాన్యమైన వాడు కాడు. వానితో పోరాడాలంటే సువార్త జోడు వేసుకొని నిలబడాలా. అప్పుడే గెలుస్తాం. రైట్. మనుషుల మధ్య సమాధానాన్ని కలిగించింది క్రీస్తు సువార్త, ప్రేమ సువార్త, ఈ సమాధాన సువార్త. రెండవది ఈ సువార్త ప్రాముఖ్యంగా ఏం చేసిందంటే దేవునితో మనలను సమాధాన పరిచింది. రోమా 5:1 చదువుతారా? రోమా 5:1. విశ్వాసమూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానాన్ని కలిగి ఉన్నాం. ఎఫెసీ పత్రిక చెప్పాడు, మీకు మాకు మధ్య ద్వేషం అనే అడ్డు కూడా ఉంది, దాన్ని తీసివేసి మనలను సమాధానపరిచాడు, క్రీస్తు రక్తము చేత కడిగి అందరిని ఏకము చేశాడు అని చెప్పాడు. ఏక శరీరముగా చేయబడ్డాం, ఒక్క నూతన పురుషునిగా సృష్టించబడ్డాం, సంఘముగా ఏర్పడ్డాం. ఇప్పుడు మన మధ్య భేదాలు లేవు. యూదుడని, గ్రీసు దేశస్థుడని కదా, దాసుడని, స్వతంత్రుడని, భేదాలు తేడాలు ఏమీ లేకుండా మనము ఏకమయ్యాం, ఉభయోలము ఏకమయ్యాం, ఒకటయ్యాం, సమాధాన పడ్డాము అన్నాడు. రెండవది మనము దేవునితో సమాధానపరచబడ్డాము. దేవునితో అంటే దేవునితో మనము
దగ్గరయ్యాం, దేవునికి దగ్గరయ్యాం. మనుషుల మధ్య అంతరాలు దూరమై వారందరూ ఏకమైనట్టుగా దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ గోడ. ఏమిటి ఆ గోడ? ఏం గోడ? దేవునికి మానవుడు అడ్డంగా ఉన్న గోడ ఏంటి? పాపము కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపము. యెషయా అంటాడు కదా, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందంగా లేవు, రక్షింపకుండా ఉండేందుకు ఆయన చేతులు కురసగా లేవు. ఆయన రక్షించకుండా ఉండేందుకు, మీ ప్రార్థన వినకుండా ఉండేందుకు కారణం ఏంటంటే నీ దోషములు, అదే దోషములు, పాపాలే ఏమయ్యాయట? దేవునికి మనకు మధ్య అడ్డుగోడగా ఉన్నాయట, దూరంగా ఉన్నాయి. మనల్ని దూరపరిచేందుకు మనకు మధ్య గోడగా, అడ్డుగోడగా ఉన్న పాపం. ఈ సమాధాన సువార్త మన పాపమును తీసివేయడాన్ని బట్టి దేవునితో మనకు ఏమైంది? సమాధానం వచ్చేసింది, దగ్గర వచ్చేసింది. అందుకే క్రీస్తు యేసు రక్తము ద్వారా మనం ఏమయ్యాం? సమీపస్తులుగా అయ్యాం. కడుగబడిన వారమే సమీపంగా చేయబడి. ఓకే, దేవునికి సమీపంగా అయ్యాం. అలాగే మనుషుల మధ్య కూడా ఏమొచ్చింది? ఐక్యత. సువార్త సమాధానాన్ని కలుగజేస్తుంది. ఈ సువార్తకు వ్యతిరేకమైనదే మనుషుల మధ్య అసమాధానాన్ని కలిగిస్తుంది. అందుకొరకే మనుషుల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య, జాతుల మధ్య సమాధాన కారకమైన సువార్తను అడ్డగించి అపవాది ఏం చేస్తున్నాడు? సమాధాన పడకుండగా ద్వేషాన్ని నూరిపోస్తూ కదా, కక్షను, క్రోధాన్ని నూరిపోస్తూ సన్నిహితంగా, స్నేహితులుగా కదా, రకరకాల జాతుల ప్రజలు, మతాల ప్రజలు, కులాల ప్రజలు అందరూ కలిసి ఏకముగా కదా ఎలాగుండేవారు? కులాలు వేరైనా, మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, బాబాయి, పిన్ని, ఆంటీ కదా, అత్త, మామ అనుకుంటూ, బావ అనుకుంటూ అందరూ కలిసిపోయి ఉండే సమాజం ఇప్పుడేమైంది? సువార్త సమాధానాన్ని అపవాది చెడగొట్టడాన్ని బట్టి అన్నదమ్ముల్లాగా ఉన్నవారు భక్త శత్రువులైపోతున్నారు కదా. కులాలు మతాలు వేరైనా కదా, వరుసకు బాబాయి, పిన్ని, మామను పిలుచుకునేవారు ఇప్పుడు ఏమైపోయారు? యారా ఓరే అరే అనే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ద్వేషపూరితమైన, క్రోధపూరితమైనటువంటి శత్రుత్వము అపవాది మనసుల్లో నింపేస్తున్నాడు. మతోన్మాదము, మతద్వేషం కదా. అపవాది ఎంతో మందిని వాడు రెచ్చగొట్టి, లేవగొట్టి, రేపి సమాధాన సువార్తను చెడగొట్టాలని, పడగొట్టాలని, మనుషుల మధ్య కదా అంతరాలు కలిగించి, విభేదాలు కలిగించి, కక్షలు, కార్పణ్యాలను కదా, క్రోధములు, కుతంత్రాలతో ప్రపంచాన్ని వాడు అల్లకల్లోలం చేస్తూ సమాధానానికి వ్యతిరేకమైన అశాంతిని దేశములో నెలకొల్పేందుకు అపవాది ఎంతో మందిని, రాజకీయ నాయకులను, వ్యక్తులను, శక్తులను, అసాంఘిక శక్తులను వాడు ఉపయోగించుకుంటున్నాడు, రేపుతున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. వాడి పోరాటం బలంగా ఉంది. ఆ బలమైన పోరాటాన్ని ఎదిరించడానికి ప్రత్యర్థిగా ఉన్న అపవాది బలంగా ఉన్నాడు. వాడిని ఎదిరించాలంటే మనం ఎలా ఉండాలా? బలవంతులుగా, శక్తిమంతులుగా ఉండాలి. అందుకే ఏమన్నాడు? మీరు శక్తిమంతులు అగునట్లు కదా, మీరు బలవంతులగునట్లు ఏం చేయాలి? ప్రభువునందు మీరు బలవంతులై ఉండండి. ప్రభువునందు బలవంతులై ఉండండి. మన బలం ఎక్కడ? ప్రభువులో. మనకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది? మీరు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచం. చెప్పండి, బలం మనదా, కవచందా? చెప్పండి, కవచందా మనదా? బలం మనదేమి లేదు కదా. కవచాలు లేకుండా మనం పోయామంటే ఇంక అంతే కదా. గొలియాత్ అంటాడు కదా, రా నా దగ్గరకు రా, నేనేం చేస్తాను? ఆకాశ పక్షులకు ఆహారంగా వేసేస్తాను రా, ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు ఆహారంగా విసిరేస్తాను రా అన్నాడు. ఎందుకు? దావీదుకు బాహ్య సంబంధమైన కవచాలేమీ లేవు, కానీ దావీదు వేసుకున్న కవచం ఏది? సర్వాంగ కవచం వేసుకున్నాం కదా. సర్వాంగ కవచాన్ని వేసుకొని సర్వాంగ కవచం వేసుకొని గొలియాతు ముందుకు వెళ్ళాడు. అపవాదితో పోరాడడానికి బాహ్య సంబంధమైన కవచాలు పనికిరావు. కవచాలు ధరించిన సైనికులు గొలియాతును చూసి పారిపోయారు, బాహ్య కవచాలు ధరించుకున్నవాడు. కానీ సర్వాంగ కవచాన్ని ధరించుకున్న దావీదు ఒక్కడే కదా రొమ్ము విరిచి ఎదురు నిలబడ్డాడు, గొలియాతుకి ఎదురు నిలబడ్డాడు. ప్రత్యర్థి తక్కువోడు కాడు, సామాన్యుడు కాడు. సౌలు అంటాడు కదా, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, వాడు బలవంతుడు, దృఢవంతుడు, ఎత్తడివాడు, పొడగడివాడు, వాడి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కవచాలు ఉన్నాయి.
నువ్వు పిల్లోడివి, చిన్నోడు, యుద్ధం తెలియదు, నీకు నైపుణ్యత లేదు, నువ్వెట్లా పోతావు? నాకు ఏ కవచం ఉంది రాజా? నాకు సర్వాంగ కవచం ఉంది. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు తోడై ఉండకపోతే సింహాన్ని నేను చీల్చగలిగేవాడినా? నా దేవుడు నాకు కవచంగా ఉండకపోతే ఎలుగుబంటిని నేను చీల్చగలిగేవాడినా? నాకు కవచంగా ఉన్నవాడు నా దేవుడు, యుద్ధము యెహోవాదే అని దూసుకొని వెళ్ళాడంతే. అట్లయితే మనము బలహీనులమే కదా. దావీదు బుడ్డోడే, బలహీనుడే, కానీ బలం కలిగిన సింహాన్ని. సంసోన్ అన్నాడు కదా, సింహము కంటే ఏంటి బలమైనది, ఒక సామెత వేశాడు కదా. సరే, ఆ భావం మాత్రం గుర్తుంది కదా. సింహము కంటే బలమైనదేది, తేనె కంటే తీపైనదేది. అంటే సింహము బలమైనది. ఆ బలమైన సింహాన్ని బలహీనుడైన దావీదు చీల్చాడంటే చెప్పండి, తనకు ఆ బలం, ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? అంటాడు, దేవుడు నాకు తోడుండి నాకు శక్తి బలాన్ని ఇవ్వబట్టి నేను సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటిని సంహరించాను రాజా అన్నాడు. అలాగైతే దేవుడే మనకు శక్తి. అందుకే దేవుడిచ్చే కవచము దేవునినే కవచంగా మనము ధరించుకోవడం, యేసుక్రీస్తుని ధరించుకోవాలి. సత్యము అనే దట్టి బెల్ట్ ఆయనే, నీతి అనే మైమరువు ఆయనే, సువార్త, సమాధాన సువార్త కూడా ఆయన. సువార్త ఎవరు చెప్పండి? సువార్త అనగా మనకు ఎవరు గుర్తుకు రావాలా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని గూర్చిన వార్త మనం విన్నాం. అందుకే రోమపత్రిక అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట మూలంగా కలుగుతుంది. యేసుక్రీస్తు నా కోసం వచ్చాడు ఈ లోకానికి, నా పాపాల కోసం ఆయన బలైపోయాడు, నా పాపాలు తీసివేసి నన్ను పరిశుద్ధునిగా పరిశుద్ధురాలుగా చేయడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి అయ్యాడు, మళ్ళీ తిరిగి ఆయన లేచాడు. అదే సువార్త. ఈ సత్యాన్ని నమ్ముటే సువార్త. ఈ సువార్త సత్యమును మనము నమ్మడం ద్వారా మనకేం జరిగిందంటే దేవునితో సమాధానం కలిగింది, అలాగే మనుషులతో కూడా సమాధానం కలిగింది. ఎంత గొప్ప సువార్త అండి ఇది, ఎంత గొప్ప సువార్త. శత్రువుగా, రౌడిగా, దొంగగా, త్రాగుబోతుగా కదా, దోచుకునేవాడిగా, దోపిడిగాడిగా ఉన్నవాడు యేసుక్రీస్తు రక్తము చేత కడుగుబడి సువార్త సత్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచి రక్షించబడిన తర్వాత ఏం చేస్తాడు? మనకు ఒక ఉదాహరణ బైబిల్లో, జక్కయ్య అన్యాయంగా సంపాదించేవాడట. యేసు ప్రభు చేత రక్షించబడిన కుమారుడుగా కదా, రక్షించబడినటువంటి వ్యక్తిగా మారిన తర్వాత ఏమన్నాడు? అయ్యా ప్రభువా, ఇప్పటి వరకు నేను అన్యాయంగా సంపాదించానే, ఇప్పుడు నేనేం చేస్తాను? అన్యాయంగా సంపాదించిన దాన్ని తిరిగి ఇచ్చేస్తాను. ఒక్క వంతు ఎవరి దగ్గర నేను దోచుకున్నాను అన్యాయంగా, వానికి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను. అక్రమ సంపాదన ఉందే, దీన్ని నేను పంచిపెట్టేస్తాను. ఇదిగో అన్యాయస్తుడు, అక్రమకారుడు, దౌర్జన్యకారుడు, దుర్మార్గుడు, రౌడీలు, గూండాలు కదా ఏమవుతున్నారు? ఈ సువార్త వలన మనుషులతో సమాధాన పడుతున్నారు. ఒకప్పుడు కనబడితే దోచుకునేవాడు, చైన్ స్పేకర్స్ కదా, ఏం చేస్తుంటారు? పోతున్న మెళ్ళలోని చైను లాక్కొని పోతున్నాడు కదా. ఇప్పుడు అట్లా చేయడు. అలాంటి వాళ్ళని చూస్తే భయపడేవాళ్ళు కదా, సైకోలు. వారు అక్రమార్జితం కోసం, అక్రమ సంపాదన కోసం, ఇదిగో దోచుకోవడానికి, తెగబడడానికి, దోపిడీ కాదు అవసరమైతే హత్యలు చేయడానికని సిద్ధపడేవాళ్ళు. వాడిని చూస్తేనే, రౌడీ షూటర్లు చూస్తేనే భయపడి గడగడ వణిగేవాళ్ళు. కానీ సువార్త విని, సువార్త వలన సమాధాన పరచబడి రక్షించబడిన తరువాత ఇప్పుడేం చేస్తాడు? జనులను భయపెడతాడా? దోచుకుంటాడా కదా? హత్య చేస్తాడా? ఏమండి దోపిడీలు చేస్తాడా? లేదు. మనుషులతో సమాధానం. సౌలు ఒకప్పుడు ఎంతటి కసాయి వాడంటే, తన కళ్ళ ముందు కదా స్టెఫన్ను చంపుతుంటే కదా, ఆ రక్తం తన మీద చింది పడుతుంటే కదా, ఎలాగా ఆహ్లాదపడ్డాడు. సౌలు స్టెఫను రక్తం తన మీద పడుతుంటే ఉర్రు తలుగిపోయాడు. అతని హత్యకు సమ్మతించిన వాడే, నేను చూసుకుంటాను అన్నవాడు. క్రైస్తవులు అనబడిన వారు ఎక్కడెక్కడ దాగి ఉన్న, పారిపోయి ఉన్న వారిని పట్టుకొని వచ్చి బంధించి చెరసాల్లో వేస్తాను, అవసరమైతే హతమారుస్తానని కంకణం కట్టుకున్నవాడు. క్రీస్తు శిలువ దర్శనం కనబడగానే, ఆయన తేజస్సును, ఆయన దర్శనాన్ని చూచిన తరువాత నూతన పరచబడిన వాడై, అతని ద్వేషపూరితమైన కన్నులకు కప్పిన పొరలు ఊడిపోగానే ఇప్పుడేం చేస్తున్నాడు?
ఏ సువార్తను అడ్డుకున్నాడో, ఏ క్రైస్తవ్యాన్ని హతమార్చాలనుకున్నాడో దానిని ప్రకటించేవాడిగా మారిపోయాడు. సువార్త ప్రకటిస్తుంటే శిష్యులు, ప్రజలు ఏమయ్యా తెలుసా, ఇదొక వేషం వేసినట్టున్నాడు. అరే, కత్తి తీసుకొని, ఆయుధం తీసుకొని వస్తుంటే మనం దాక్కుంటున్నాం, భయపడుతున్నాం, పారిపోతున్నాం, మనందరినీ బయటికి రప్పించేందుకు ఇదొక కొత్త పన్నాగం పన్నాడు అనుకుంటా అని కూడా భయపడిపోయారు. కానీ ఒకడు, ఫిలిప్పు, ఒక వ్యక్తి సౌలును నమ్మి చేరదీశాడు. సువార్తకు వ్యతిరేకి, కానీ సువార్తను నమ్మిన తర్వాత ఏమయ్యాడు? దానికి అనుకూలంగా రాయబడి ఉంటుంది. ఏ మార్గమునైతే హింసించి లేకుండా చేయాలనుకున్నాడో ఆ మార్గమును గురించి ప్రకటించేవాడిగా, ప్రచురించేవాడిగా, ప్రచారం చేసేవాడిగా మారిపోయాడు. క్రీస్తు సువార్త ఏం చేస్తుంది? సమాధానాన్ని కలిగిస్తుంది. ఈ సమాధానాన్ని అపవాది ఏం చేస్తున్నాడు? చెడగొడుతున్నాడు. ఈ సమాధానాన్ని దెబ్బతీసేందుకు. అందుకనే మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, సంఘానికి పోరాటం లోపల నుంచి ఉంది, బయట నుంచి ఉంది. బయట నుండి ఉంది పోరాటం, లోపల నుంచి కూడా ఉంది. యోధ అదే చెప్తున్నాడు. పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమై మీరు పోరాడవలెనని ఈ సంగతులు మీకు వ్రాయాల్సి వచ్చింది అన్నాడు. అవును, ఒకవైపు సంఘము లోపట దుర్బోధలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల ద్వారా కలుగుతున్న శ్రమ, హింస, శోధన, పోరాటం ఒకవైపు ఉంటే, మరొక వైపు సంఘానికి వెలుపటి నుంచి కలుగుతున్న పోరాటం. నెహెమ్యా కదా, జెరుబ్బాబెలు వారి నాయకత్వంలో యెరూషలేము ప్రాకారపు గోడలు, మందిరాలు కట్టబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక చేతితో వాళ్ళు గోడ పని చేస్తున్నారట, ప్రాకారాన్ని కడుతున్నారు, ఒక చేతితో ఆయుధాన్ని పట్టుకొని ఉన్నారు. రెండు రకాల పోరాటాలు. సంఘాన్ని సవరించే, సంఘ సంస్కరణ చేసే కార్యక్రమం ఒకవైపు జరగాలి, మరొక వైపు శత్రువైన అపవాదితో బయట నుండి జరుగుతున్న దాడితో పోరాటం చేయాలి. పనివారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఒక చేతితో గోడ కట్టే పని చేస్తూ మరొక చేతితో ఆయుధాన్ని పట్టుకొని బయట నుండి వచ్చే పోరాటాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆత్మ సంబంధమైన విశ్వాస పోరాటం. మనుషులతో మనకున్న సమాధానాన్ని, దేవునితో మనకున్న సమాధానాన్ని చెడగొట్టేందుకు కదా అపవాది చేస్తున్న పోరాటం. ఈ పోరాటంలో మనం నిలిచి గెలిచి కదా విజయం సాధించడానికి మనము సువార్త తొడుక్కోవాలి కదా. ఏ సువార్త? సమాధాన సువార్త. ఇది మన హృదయంలో కదా ఎల్లప్పుడూ సిద్ధపరచబడిన సువార్తగా దీన్ని మనము తొడుక్కుని ఉండాలి. త్వరగా నేను ముగిస్తాను. ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ సువార్త అనే సిద్ధ మనసు జోడు మనం తొడుక్కొని నిలబడినప్పుడు ఏం జరుగుతుంది కదా. ఎందుకు తొడుక్కోవాలి అంటే లోపల నుంచి బయట నుండి మనకు పోరాటం ఉంది కదా. ఒకవైపు అబద్ధ బోధకులు సంఘాన్ని, సమాజాన్ని, సహవాసాన్ని, సమాధానాన్ని చెడగొడుతుండగా కదా ఈ సంస్కరణ చేస్తూ ఒక పోరాటం. బయట నుండి అపవాది అధికారుల ద్వారా కదా, లోకనాథుల ద్వారా, అంధకార శక్తుల ద్వారా సంఘంపై చేస్తున్న పోరాటాన్ని ఎదిరించడానికి సమాధాన సువార్తని జోడు తొడుక్కొని మనము నిలవబడాలి. రైట్. అలాగూ మనం నిలబడినప్పుడు ఏం జరుగుతుందో ఒక 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్త అయిన అంటే సమాధానానికి కారకుడైనటువంటి దేవుడు సాతానును ఏం చేస్తాడట? మీ కాళ్ళ కింద శీఘ్రముగా ఏం చేస్తాడు? చితుక తొక్కించును. వినండి. సమాధానకర్త. మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం సమాధాన సువార్త. ఆ సమాధానానికి కర్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. సమాధానకర్త అయినటువంటి దేవుడు ఏం చేస్తాడట? సాతానును మన కాళ్ళ క్రింద వేసి, ఆల్రెడీ ఆయన సిలువలో సాతాను తలను చితక తొక్కేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు మీరు తొక్కండి అని మనకు వదిలిపెడతాడట. ఆయన తల చితక కొట్టేశాడు. మీకు అప్పుడప్పుడు కొంత ఉదాహరణ చెప్తాను కదా. పాము తల చితక కొట్టేసిన తర్వాత కూడా అదేం చేస్తుంది? తోక కదిలిస్తుంటుంది. తల చిదురైపోయినా, తల వేరు చేసినా తోక మాత్రం కదులుతుంటుంది.
అది లేవలేదు, ఏమీ చేయలేదు, అది తలంతా చిదిరైపోయింది. అది ఏదైనా హాని చేయాలంటే మనకు తలతోనే చేస్తుంది, హాని చేసే తలే చితికిపోయింది. మరి తోక మనల్ని ఏం చేయదు అని తెలిసినా కూడా చెప్పండి, అది ఉండి 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 తోక అట్లా కదిలిచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? నిజంగా చెప్పండి, అంత ఎత్తున ఎగిరిపడం కదా, ఎగిరిపడేవాళ్ళు లేరు. వమ్మో ఇది కదులుతున్నారు, ఏం చేయదు, అది ఏమి చేయదు, ఏమి చేయలేదు. కానీ భయం. అందుచేత ఆయన ఏం చేశాడంటే సాతాను తలను చితకు దొక్కేసి ఇదిగో మన కాళ్ళ దగ్గరికి నెట్టి ఇప్పుడు మీరు దొక్కండి, ఇప్పుడు మీరు దొక్కండి అంటున్నాడు ఆయన. సమాధానకర్త అయిన దేవుడు తండ్రితో కదా మనకు ఉన్న ఆ ద్వేషాన్ని, ఆ పాపాన్ని, ఆ పాపపు గోడను పడగొట్టేసి ఆయన మన సమాధానపరిచాడు. తిమోతి పత్రికలో అన్నాడు కదా, దేవునికిని మానవులకును మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు అనే నరుడు మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఈ సమాధానాన్ని చెడగొట్టిన వాడైన అపవాది, ఆ ఆది సర్పము, ఘట సర్పము, ఆ ఆదాము అవ్వలకు కదా దేవుని మధ్య సమాధానాన్ని చెడగొట్టి దూరం చేసిన అపవాది ఏం చేశాడు? ఆయన సిలువలో వాని తలను చితగదొక్కి కదా కడపట్టి ఆదామైన యేసుక్రీస్తు మానవ జాతికి ప్రతినిధిగా ఉన్న ఆదాము నుండి కదా నేటి వరకు ఉన్న ప్రతి మానవాళిని దేవునితో సమాధానపరిచాడు. ఇప్పుడు ఈ సమాధానపరచడానికి ఆ సాతాను తలనేం చేశాడు? ఆయన చితక తొక్కేశాడు. ఇప్పుడు ఆయన అన్నాడు, మీ కాళ్ళ కింద వేసుకొని తొక్కండి అంటున్నాడు. మరి కాళ్ళ కింద వేసుకొని తొక్కాలంటే ఏముండాలి మనకు? అంతెందుకు, ఒక పురుగును ఏం చెప్పాలా, సరే కనీసం ఒక బొద్దింక లేదా గాజు పురుగు వట్టి కాలుతో తొక్కు నలుపుతామా? గాజు పురుగు ఏం చేయలేదు మనల్ని, బొద్దింకు కూడా ఏం చేయదు, వట్టి కాలుతో తొక్కుతామా? ఏం వేసుకుంటాం? చెప్పేసుకుంటాం. కాలుకైనా వేసుకుంటాం, లేకపోతే చేత్తో ఆయన పట్టుకొని కొడతాం. దాన్ని చేతగా దక్కడానికి ఏం కావాలా? జోళ్ళు కదా, చెప్పు కావాలా. అదే అన్నాడు, సిద్ధ మనస్సు అనే స్వార్థ వలన కలిగిన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కుంటే ఏం జరుగుతుందంటే సమాధానకర్త అయిన దేవుడు సాతానును మన కాళ్ళ కిందకేస్తే మనం ఆ చెప్పులతో సమాధాన స్వార్థ అనే జోడుతో ఏం చేయొచ్చు మనం? చెప్పండి, చితక దొక్కొచ్చు. కొంతమంది అంటారు, నా బూట్ కాలు కింద వేసి ఏం చేస్తాను? నలిపి పడేస్తా. అపవాదిని ఈ మాట చెబుతుంటే మనకి ఎంత భలే సంతోషం అవుతుందో. వాడేమో ఏడుస్తుంటాడు కదా, నన్ను అట్ట అంటారు, నన్ను ఇట్ట అంటారు, మీరు నన్ను చితక దొక్కేస్తారా అని వాడు ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతుంటాడు. కొన్నిసార్లు ఇతరులను బాధ పెట్టి నవ్వుతుంటారు కదా కొంతమంది. ఇతరులు ఏడుస్తుంటే నవ్వుతుంటారు, మన అపవాదిని ఏడిపించి నవ్వాలా. ఎందుకు? వాడు ఎన్నిసార్లు ఏడిపించాడు మనల్ని కదా, ఎన్నిసార్లు భయపెట్టాడు మనల్ని వాడు. అరే ఎన్నిసార్లు మన మధ్య భేదాలు పుట్టించాడు వాడు. వాడి తల చితకదొక్కుతుంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందో. శీఘ్రముగా ఆయన చితకదొక్కిస్తాడు. కాబట్టి వాడిని చితకదొక్కాలంటే మన పాదాలకు ఏ జోడు? అది సూచక క్రియలు జోడు కాదు. ఆ జోడు దొరుకుని నలుపుతున్నాం అనుకోండి, ఆ లోపల నుంచి వాడు దూరుస్తాడనమాట వాడు ఆయుధాలు. కాబట్టి సువార్త జోడు అది స్ట్రాంగ్ అనమాట. ఆ సువార్త జోడిని వాడేమీ చేయలేరు, వాడిని చిరిపేస్తుంది. అందుకొరకు సువార్త అనే సిద్ధ మనసు కలిగిన జోడు మనం తొడుక్కోవాలి. రైట్. రెండవ మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు మీరు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. చాలు. చూడండి, మీరును ఈ రక్షణ సువార్త కదా, ఏ సువార్త? రక్షణ సువార్త, దానినే సమాధాన సువార్త. మిమ్ములను రక్షించేందుకు, సమాధానపరిచేందుకు శక్తి కలిగిన సువార్త మీరు విని తర్వాత యేసుక్రీస్తునందు విశ్వాసం. యేసుక్రీస్తునందు విశ్వాసం దేని వలన? రక్షణ సువార్త. ఇది బాగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. రక్షణ సువార్త వలన విశ్వాసం ఉంచిన వారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 2 రకాల విశ్వాసాలను కనపడతాయి. అక్కడ సూచక క్రియలను చూసి నమ్మిన ప్రజలు ఉన్నారు, లేఖనములను సువార్తను చూసి నమ్మిన ప్రజలు కూడా ఉన్నారు అక్కడ. అయితే ఆయన సూచనలను బట్టి నమ్మి వచ్చిన వాళ్లకు తన వశం చేసుకోలేదట. ఆయన వారి నుంచి ఆయన తొలగిపోయాడు. వాళ్ళని పట్టించుకోలేదు అసలు ఆయన. ఎవరిని పట్టించుకున్నాడు ఆయన? లేఖనములను అంటే సువార్త వలన నమ్మి వచ్చిన వారిని ఆయన
లెక్కలోకి తీసుకున్నాడు, పరిగణలోకి. కాబట్టి రక్షణ సువార్తను విని మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఏం విని సువార్త విని విశ్వాసం ఉంచారు. బాగా గుర్తుపెట్టుకో, సువార్త విని విశ్వాసం ఉంచారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మీకు వాగ్దానం చేయబడింది. పరిశుద్ధాత్మ అనే వరం వాగ్దానముగా ఇవ్వబడింది. ఆ ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. రైట్. రక్షణ సువార్తను వినడం ద్వారా మీకు విశ్వాసం కలిగింది. యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మను వాగ్దానము చేసి ఆ వాగ్దాన పూర్వకమైన ఆత్మచేత మనలను ముద్రించాడు, స్టాంప్ వేశాడు. ఒక ఫైల్ మీద స్టాంప్ వేసి సంతకం పెడితే ఇక దానికి తిరగలేదు కదా, తిరగలేదు. అర్థహశస్త రాజు హామానుకు తన ముద్రా ఉంగరాన్ని ఇచ్చి, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటే, వాడు ఏం చేశాడు? యూదులకు వ్యతిరేకంగా ఒక తాకీదు రాయించి ముద్ర వేశాడు. ఇంకేముంది? ఇక సచ్చినట్టు దాన్ని అమలు చేయాల్సింది. తర్వాత వాడి కుతంత్రాలన్నీ బయటపడిన తర్వాత వాడి దగ్గర ఉన్న ఉంగరాన్ని లాక్కొని రాజు మొర్దెకైకి ఇచ్చాడు. నీ ఇష్టం, నీకు నచ్చినట్టుగా చేసుకో, నీకు నచ్చినట్టుగా ముద్రించుకో అని ఇచ్చాడు. ముందు ముద్రించబడిన దాన్ని తీసివేయడానికి వీలు లేకుండా ఉంది. అంచేత అంటే దానికి వ్యతిరేకంగా ఇంకొక శాసనాన్ని మొర్దెకై సృష్టించి ముద్ర వేశాడు. వినండి, ఆయన మనలను ఆత్మ చేత ఏం చేశాడట? ముద్రించాడు. అందుకంటే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆత్మ చేత ముద్రించబడకపోతే మనం ఆయన వారము కాలేం. ఆ ఆత్మ దేని ద్వారా వస్తుంది? సువార్తను విని విశ్వాసం ఉంచడం మూలంగా పరిశుద్ధాత్మ అనే వరము మనకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. కింద వచనం చదవండి. దేవుడు తన మహిమకు కీర్తి కలగడం కోసం ఆయన తన స్వరక్తం ఇచ్చి సువార్త వలన సంపాదించుకునేటటువంటి ప్రజలను వారికి విడుదల కలుగు నిమిత్తమై ఈ ఆత్మ, వాగ్దానము చేయబడిన ఆత్మ, ఉచితముగా అనుగ్రహించబడిన ఆత్మ మనకు ఏదైతే వాగ్దానం చేయబడిందో, ఏదైతే ఆయన మనకు ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడో, పరలోకపు స్వాస్యము మనకు అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేసిన స్వాస్యం ఏదైతే ఉందో దానికి ఆయన మనకు ఆ పరిశుద్ధాత్మని ఎట్లా ఇచ్చాడట? సంచకరువుగా ఇచ్చాడు. సంచకరువు అంటే ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను నేను. సంచకరువు అంటే ఏంటి చెప్పండి? సంచకరువు, సంచి కరువు వచ్చిందా? ఈ పొట్ట సంచి కరువు వచ్చిందా? అదే సంచి కరువు అంటే. సంచకరువు అంటే అర్థం ఏంటంటే బయానా అని కదా, బయానా. అడ్వాన్స్ కదా, అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కదా. ఇక ఫిక్స్, సంవత్సరానికి కావచ్చు, 6 నెలలకు కావచ్చు, నెలకే కావచ్చు, రేపు పొద్దునే కావచ్చు, ఎప్పటికైనా సరే ఇంక మేము ఇంతకాలంలో దీన్ని మేము సొంతం చేసుకుంటాం అనే దానికి అడ్వాన్స్, బయానా ఇచ్చిన తర్వాత ఇంకొకటి పోయి నేను కొంటాను నాకు ఏమంటే ఇంకా కుదరదు. లేదా ఆల్రెడీ వాళ్లకు ఫిక్స్ ఇచ్చేసాం, బయానా కూడా ఇచ్చేశారు వాళ్ళు, కాబట్టి ఇంక వాళ్ళకే. అలాగైతే దేవుడు సువార్త వలన రక్షించబడిన వాళ్ళు, విశ్వాసం ఉంచిన వాళ్లకు ఆయన బయానా ఇచ్చాడట. స్వాస్యం ఏదైతే వాగ్దానం చేశాడో ఆ స్వాస్యాన్ని మనకు సొంతం చేయడానికి, ఇవ్వడానికి ముందుగా మనకేమిచ్చాడట? ఆయన పరిశుద్ధాత్మ అనే సంచకరువు ఇచ్చాడు. మనకు ఆయన బయానా ఇచ్చాడు, మాటిచ్చాడు, మనతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. నాది పూచి మీకు పరలోక స్వాస్యాన్ని ఇచ్చే బాధ్యత నాది, ఇదిగో బయానా అని ఏమిచ్చాడు ఆయన? ఏమిచ్చాడు? ఏమన్నా నేను అరుచుకోవడమే కానీ మీకు ఏం అంతుపట్టినట్లేదు కదా. ఏమిచ్చాడు ఆయన? బయానా, పరిశుద్ధాత్మ అనే బయానా ఇచ్చాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనే బయానా బాధ్యత ఏంటంటే, స్వాస్యాన్ని స్వతంత్రించుకునేంత వరకు ఈ బయానా ఏం చేస్తుంది మనల్ని? ఇదిగో నీ స్వాస్యము, నువ్వు ఆయన స్వాస్యము, నువ్వు ఆయనకు చెందిన వాడవు, నువ్వు ఆయనకు చెందిన దానవు అని ఈ బయానా ఏం చేస్తుంది? గుర్తు చేస్తుంది. మనం కూడా ఏం చేస్తాం? 10 లక్షలు పెట్టి ఆ ఇల్లు కొన్నామండి, 1 లక్ష రూపాయలు బయానా ఇచ్చాము, ఇంకా 9 లక్షలు ఇవ్వాలి, 1 లక్ష రూపాయలు ఇచ్చాము, కానీ ఏమంటాం? దాన్ని కొన్నాం కదా, అవునా కదా, కొనేసాం, అది మనదే. 1 లక్ష రూపాయలు బయానా ఇచ్చాం, ఇంకా 9 లక్షలు కట్టాలి, కానీ మనదే. అది మనదే అనే గ్యారంటీ, మనదే అనే నిర్ధారణ
మనదే అని చెప్పుకోవడానికి అథారిటీ ఏంటి? బయాణ. 1,00,000 కానీ 1,000 రూపాయలు కానీ ఎంతైనా బయాణ కదా. ఓకే, ఇప్పుడు ప్రభువు మనకు వాగ్దానం చేసిన స్వాస్యానికి గ్యారంటీ ఏది? పరిశుద్ధాత్మ అనే సంచకరుని ఆయన ఇచ్చాడు. మనలో పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఆయన. ఈ పరిశుద్ధాత్మ మనము ఆ స్వాస్యానికి పొందుకోవడానికి గ్యారంటీ అనడానికి. చెప్పండి, ఇంకా ఈ నిరీక్షణ, ఈ సత్యం మనకు అర్థమైతే సమాధాన సువార్త వలన మనము పొందబోయే స్వాస్యానికి ముద్రగా పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఇక గ్యారంటీ తిరుగులేదు అనే సత్యం మనకు తెలిసినప్పుడు మన ఎదుటనున్న ప్రత్యర్థిని మనం ఓడించడానికి, జయించడానికి మనకేముంటుంది చెప్పండి? పో, నువ్వెన్ని చేసుకుంటే అది నాదే కదా. నేను పోయి 20 లక్షలు ఇస్తానని ఇంకొకటి పోయి పోరు పెట్టుకున్నా సరే కుదరదు నాయన. అది ముందుగానే ఏమైంది? ఏదన్నా ఉంటే నువ్వు భయాన కట్టకముందే చేయాలి. ఇప్పుడు కుదరదు అంటే చెప్పండి, గ్యారంటీ ఫిక్స్డ్. అట్లయితే ప్రభు మనకిచ్చే స్వాస్యానికి కదా, ఆ పరలోకానికి లేకపోతే రక్షణకు ఆధారం, గ్యారంటీ ఏమంటే పరిశుద్ధాత్మ. ఆయన పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించాడు పెంతెకోస్తు అనే పండుగ రోజున కదా. 2020 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్ముడు యెరూషలేములో మేడగదిలో ఉన్న సంఘము పైకి దిగి వచ్చాడు 120 మంది మీదకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సువార్త వలన రక్షించబడిన వారందరినీ సంఘములోకి చేరుస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు. వాగ్దానం చేయబడిన స్వాస్యాన్ని పొందుకునేందు వరకు ఈ భయానాగా ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడు, గ్యారంటీగా ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడు బాధ్యత ఏమంటే మనందరినీ తీసుకొని పోయి ఆయన చేతులకు అప్పగించేదాకా ఈ నిద్రపోడు కదా. ఎందుకు మరి? భయానా అంత గట్టిదనమాట కదా, అంత గ్యారంటీ. పరిశుద్ధాత్మ భయానాగా ఇవ్వబడ్డాడు. ఆయన మనలను ఆయన చేతుల్లో పెట్టేంత వరకు ఆయన నిద్రపోడు కదా, సిద్ధపరుస్తాడు ఆయన. ఈలోపు మనం ఎన్నోసార్లు అలగొచ్చు కదా, అలక పానుపులు ఎక్కొచ్చు, అవునా, దేవుని మీద అలగొచ్చు, దూరం అయిపోవచ్చు, ఎడంగెళ్ళిపోవచ్చు. ఆయన పట్టుకొస్తాడు మళ్ళీ కదా. కాదు నాన్న, మా బుజ్జి కదా, మా కొండ కదా, అలా చేయకూడదు నాన్న, అలా పొడకూడదు, అలా అనకూడదు, రానన్న అని ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు తీసుకొస్తాడు. అని మరాయించనుకో, అవసరమైతే లాగి ఒకటి పీకుతాడు కదా. లాగి ఒకటి పీకే ఏం దాని నుంచి బతిలాడతాడు, రావట్లేదని ఒకటి పీకైనా మళ్ళీ ఆయన తెస్తాడు. పరిశుద్ధాత్ముని పని, బాధ్యత అది. రైట్. ఒకటి, ఎందుకు మనకి స్వార్థ జోడు తొడుక్కోవాలంటే సాతాన్ని చితకదొక్కడానికి. 2, ఈ జోడు మనం తొడుక్కోవడం వలన మనకి ఎలాంటి బలం వస్తుందంటే మనకు పరలోక స్వాస్యము, రక్షణ, గ్యారంటీ అనే ధైర్యం. ఈ సువార్త లేదనుకో మనకు డౌటే. స్వార్థ జోడు లేదనుకో డౌటే అనమాట. మనం ఇంతకే రక్షించబడ్డామా లేదా, పరలోకం పోతామా పోమా అని డౌటు. ఏది? స్వార్థ జోడు లేకపోతే కదా. సూచక్రియలు జోడు తొడుక్కున్న వాళ్ళకి అదే డౌట్. అందుకనే పోతామో లేదో నాయనా, బతుకుంటే బలుసాకులైన దీన్ని బతకొచ్చు అనుకొని పార్టీ మార్చే పనిలో ఉంటారు వాళ్ళు. కానీ స్వార్థ జోడు తొడుక్కునే వాళ్ళు, నేను సచ్చినా ప్రభు కోసమే, బ్రతికినా ప్రభు కోసం, చావైతే మేలు, బ్రతుకుట క్రీస్తు అంటే స్వార్థ జోడు. ధైర్యం. స్వార్థ జోడు మనం తొడుక్కొని ఉండడాన్ని బట్టి పరిశుద్ధాత్మ సంచకరువుగా మనకివ్వబడ్డాడు అనే ఒక గ్యారంటీ మనకు ఉంది అనే సత్యం మనం నమ్ముతాం. 3వ మాట చూసి మనం ముగిద్దాం. క్షమించాలి, లేట్ అయింది. ఈ మాట కూడా చెప్పి ముగిద్దాం. యోహాను మొదటి పత్రిక 2:1-2 చూడండి. యోహాను మొదటి పత్రిక 1:2. పాపం చేయకుండా ఉండడానికే ఈ సంగతులు నేను మీకు చెప్తున్నాను. ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడు అను యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. వీటిని మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు అయిన అపవాది. ఆగుదాం ఇట్లా. ప్రభు అయిన యేసుక్రీస్తు, నీతిమంతుడను యేసుక్రీస్తు తండ్రి యొద్ద మనకు ఉన్నాడు, ఉత్తరవాది. మనం పాపము చేసిన ఎడల మనం పాపం చేయకుండా ఉండాలని చెప్తున్నాను ఈ సంగతులు. ఒకవేళ ఎవడైనా పొరపాటుగా పాపం చేశాడే అనుకో, మన పక్షంగా తండ్రి దగ్గర ఎవరున్నారు? ఉత్తరవాది యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు మాత్రమే కాదు, ఇదిగో ఇంకొక పక్క ఎవడున్నాడు? దేవుని దగ్గర ఎవరున్నాడట? తండ్రి యొద్ద, తండ్రి ఎదుట అపవాది నిలబడ్డాడు. వీడేం చేస్తున్నాడు? నేరాలు మోపుతూ ఉన్నాడు.
ఒకవైపు ఉండి వాడు మన మీద, సహోదరుల మీద నేరములు మోపుతూ ఉంటే మరొక పక్క యేసుక్రీస్తు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మన పక్షముగా ఉత్తరవాదాన్ని చేస్తున్నాడు. ఉత్తరవాదం జరుగుతుంది కదా. మన ప్రత్యర్థి, మన విరోధి అయిన అపవాది మన మీద నేరాలు మోపుతున్నాడు దేవుని ముందు. ఆ దేవుని ఎదుట మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, లేదంటే ఉత్తరవాదము చేస్తున్నాడు. ఏమో తెలుసా? మన మీద మోపబడే ప్రతి నేరమును ఆయనకు సమాధానం ఇస్తున్నాడు. ప్రభు సమాధానం ఇస్తున్నాడు. నిజమే, యేసు ప్రభు నమ్ముకొని మనం కొన్నిసార్లు ఆయనకు అవిధేయులుగా బ్రతుకుతున్నాం కదా. తప్పు మార్గంలో నడుస్తున్నాం, తొలగిపోతున్నాం, ఆయనకి ఇష్టంగాని కార్యాలు చేస్తున్నాం కదా. మన క్రియల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఆయన దుఃఖపెట్టిన సందర్భాలు ఉన్నాయి కదా. ప్రభు నమ్ముకున్నాం, మన నోరు కదా దుర్భాషలాడుతుంది. ప్రభు నమ్ముకుని ఉన్నాం, కొన్నిసార్లు దురలవాట్లకు లోనైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభు అపవాది ఏం చేస్తున్నా అంటే చూడు 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 చూడు, రక్షించబడ్డాడని చెప్పావే, నీ కుమారుడు నీ కుమార్తె అన్నవే, చూడు ఎట్లాంటి పనులు చేస్తుందో, ఎలాంటి పనులు చేస్తుందో చూడు, ఎలాంటి పాడు పనులు చేస్తున్నాడో చూడు, ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడు 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 అని అపవాది నేరాలు మోపుతున్నాడు. వాస్తవమే, వాస్తవం, అలాగే జరుగుతూనే ఉంది. ఆడు నేరారోపణ చేస్తుంటే ప్రభు అంటున్నాడు, నిజమేనయ్యా తండ్రి, నిజమే. ఇదిగో ఆ వ్యక్తి, ఆ బిడ్డ, ఆ కుమారుడు, ఆ కుమార్తె అలాగ చేస్తుంది, నిజమే. కానీ ఆమె నా యందు విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె పాపములకు, ఆమె నేరాలకు నేను ప్రాయశ్చిత్తం చేశాను. నేను ప్రాయశ్చిత్తం చేశాను తండ్రి. ఇదిగో అతడు ఆమె చేసిన పాపానికి, చేస్తున్న పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేశాను. ఇదిగో ఈ ప్రాయశ్చిత్తార్థమైన రక్తం అని తండ్రి ఎదుట ఆయన ఇప్పటికీ నిలిచుండి మన కొరకు ఉత్తరవాదం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నీతిమంతుడను యేసుక్రీస్తు మన పక్షంగా తండ్రి యొద్ద ఉత్తరవాదిగా ఉన్నాడు కాబట్టి మన మీద నేరాలు మోపుతున్న అపవాది కదా, ఒక దినాన ఏమవుతాడు? వాడు పడద్రోయ, ఆపాదించబడే ప్రతి నేరానికి తాను అనుభవించిన శిక్షను గుర్తు చేస్తున్నాడు ఆయన నుండి. ఇదిగో నా రక్తము, ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడిన వారమే. నిశ్చయమైన రక్షణకు ఆయన మనల్ని కారకులుగా చేశాడు కదా. అందుకొరకే ఆయన మన పాపములకు, యోహాను పత్రికలో ఏమన్నాడు? శాంతికరమై ఉన్నాడు. ఆయన ఉత్తరవాదిగా ఉండి మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన తండ్రి మన మీద మోపబడుతున్న నేరాలకు ఉగ్రుడవుతున్నాడు. అపవాది మన మీద మోపుతున్న నేరాలను చూసి ఆయన ఉగ్రుడైపోతుంటే కుమారుడు ఏం చేస్తున్నాడు? శాంతిపరుస్తున్నాడు. తండ్రి ఇదిగో ఈ రక్తాన్ని చూడు, వారి కొరకు నేను చిందించిన ఈ రక్తం, వారి కొరకు నేను చిందించిన ఈ రక్తాన్ని చూడు అని ఆయన మన పాపములకు శాంతికరంగా ఆయన ఉన్నాడు. మన కొరకే కాదు, సర్వలోకములో ఉన్న సర్వ మానవాళికి కూడా ఆయన శాంతికరంగా ఉన్నాడు, సమాధానకరంగా ఉన్నాడు. ఈ సమాధాన సువార్త వలన మనకు అనుగ్రహించబడిన జోడు మనం తొడుక్కొని ఎల్లప్పుడూ సిద్ధముగాను స్థిరంగాను ఉంటే అప్పుడు అపవాదిని ఏం చేస్తాం? మనం ఎదిరించగలుగుతాం, వాడిని శీఘ్రముగా చితకదొక్కగలుగుతాం, జయించగలుగుతాము. అలాగున ప్రభు మనకి కావచ్చు. ఈ సువార్త జోడు ఎవరిని చూపిస్తుంది? సమాధానకర్త ప్రభు అయిన యేసుక్రీస్తు, శాంతికరమైన వాడు. ఆయన మన సమాధానమై ఉన్నాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ఆయన మన సమాధానం అంటే సమాధాన జోడు చెప్పండి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈ సువార్త జోడు, సమాధాన జోడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనను మనము ధరించుకుంటే అప్పుడు మన పాదాలు బలంగా నిలబడతాయి కదా. పాదాల్లో బలం లేదనుకోండి ఏమవుతాం? నిలబడగలుగుతామా? నిలబడలేము. అందుకొరకు మనం బలంగా నిలబడడానికి మన పాదాలకు బలం ఇచ్చేవి, రక్షణ ఇచ్చేది కదా, స్థిరత్వాన్ని ఇచ్చేది సమాధాన సువార్త అనే జోడు. ఈ జోడు తొడుక్కొని మనం ఎదుట ఉన్న పోరాటంలో మనం అపవాదితో పోరాడి గెలవగలుగుతాం. ప్రభు అట్టి కృప ప్రభు మనందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.